పౌలుకి దేవుని మీద, యేసుక్రీస్తు మీద ఎంత నమ్మకం, ఎంత చక్కటి సంబంధం, సహవాసం ఉన్నదంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను నేరుగా ఆయన దగ్గరికే వెళ్తాను అని చెప్పగలిగాడు. అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. నేను బంధకాల్లో ఉండటం ఒక విధంగా మంచిదైంది. ఎందుకు తెలుసా? నేను బంధకాల్లోకి రావటం బట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సువార్త చెప్పగలుగుతున్నాను. రోమన్ చక్రవర్తి యొక్క ప్యాలెస్లో సువార్త చెప్పగలుగుతున్నాను. పెర్సిక్యూషన్ ఈజ్ గుడ్. సుజానా వెస్లీ అనే ఆమె గురించి మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఆమెకు 19 మంది పిల్లలు, 19 మంది పిల్లలు కలిగినటువంటి ఆమె యొక్క జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆమె ఎలాంటి పిల్లల్ని పెంచిందో అంటానికి ఆమెకు పుట్టిన వాళ్ళలో 2 గురించి వింటే చాలు. ఒక బాబు 8,000 క్రైస్తవ కీర్తనలు రాశాడు. ఇంకొక బాబు 40,000 వర్తమానాలు అందించాడు. జైలులో ఉన్నటువంటి ఒక వ్యక్తి జైలు బయట ఉన్నటువంటి వ్యక్తులను ఆనందించండి, ఎందుకంటే నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పడం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి వైవిధ్యత కేవలము క్రైస్తవుడు తన జీవితం మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని బట్టే అర్థం చేసుకోగలుగుతాం. ఆ విధమైనటువంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తే అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన రాసినటువంటి ఉత్తరం పేరే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో క్రీస్తు యొక్క మనస్సు మనకి అర్థమవుతుంది. ఒక మానవుని యొక్క జీవితంలో సంతృప్తి, సంతోషం తాను చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఏమాత్రం ఆధారపడి ఉండవని, దేవునితో తన మీద ఉండేటువంటి సంబంధం, నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలుకి దేవుని మీద, యేసుక్రీస్తు మీద ఎంత నమ్మకం, ఎంత చక్కటి సంబంధం, సహవాసం ఉన్నదంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను నేరుగా ఆయన దగ్గరికే వెళ్తాను అని చెప్పగలిగాడు. అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక ఎందుకు రాశారు? ఈ పత్రికలో మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటి? ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పు అనేటువంటి ఈ యొక్క పట్టణం గ్రీసు దేశంలో ఉన్నది. ఫిలిప్పు అనేటువంటి పట్టణానికి ఒరిజినల్ పేరు క్రెనైడ్స్ అనేటువంటి మాటకు అర్థము ఫౌంటైన్, స్ప్రింగ్, నీటి బుగ్గ అని చెప్పాలి. ఈ క్రెనైడ్స్ అనే పట్టణానికి ఫిలిప్పి అనేటువంటి పేరు 356 క్రీస్తు పూర్వంలో ఇవ్వటం జరిగింది. ఈ పేరు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి ఆ పట్టణానికి పెట్టాడు. ఆయన పేరు ఫిలిప్ II ఆఫ్ మెసిడాన్. ఈయన ఈ యొక్క ప్రాంతాన్ని జయించి ఈ యొక్క పట్టణానికి తన పేరు పెట్టుకున్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చక్రవర్తి అనిపించుకున్నటువంటి అలెగ్జాండర్ యొక్క తండ్రి. సముద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క పట్టణము చాలా అందమైనటువంటి పట్టణము, చాలా ప్రాముఖ్యమైనటువంటి రహదారి మీద నిలబడి ఉన్నటువంటి పట్టణం. రోమ్ పట్టణం నుంచి ఈశాన్య ప్రాంతానికి వెళ్ళేటువంటి ఇగ్నేతియన్ హైవే, అప్పయన్ హైవే, ఈ 2 రోడ్లు కలిసేటువంటి ప్రాంతంలో ఉన్నది ఈ ఫిలిప్పు అనేటువంటి పట్టణం. క్రీస్తుపూర్వం 167లో దీన్ని గ్రీక్ సామ్రాజ్యం నుంచి రోమీలు గెలుచుకోవటం జరిగింది. ఎప్పుడైతే రోమీలు గెలుచుకున్నారో ఆ పట్టణాన్ని నెమ్మదిగా అభివృద్ధి పరచడం మొదలుపెట్టారు. క్రీస్తుపూర్వం 25లో అగస్టస్ అనేటువంటి చక్రవర్తి ఈ యొక్క పట్టణాన్ని చాలా దివ్యమైనటువంటి పట్టణంగా, రోమన్ ప్రావిన్స్గా దాన్ని తీర్చిదిద్ది వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిచ్చాడు. ఏంటి అనంటే, ఇటలీ దేశంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఎలాంటి పౌరసత్వం, ఎలాంటి రాయితీలు ఉంటాయో ఈ పట్టణంలో ఉన్న వాళ్ళకి అలాంటి రాయితీలు, అలాంటి పౌరసత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి రోమన్ సామ్రాజ్యంలో ఈ పట్టణానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నట్లు మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ పట్టణం 14వ శతాబ్దం వరకు కూడా నిలుస్తూనే ఉన్నది. 14వ శతాబ్దంలో ఒట్టోమన్ యొక్క యుద్ధంలో దాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఈరోజు ఫిలిప్పి అనేటువంటి పట్టణం మనకి ప్రపంచ పటంలో కనబడదు. ఒకవేళ మీరు గ్రీసు దేశంలో
ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఉత్తర భాగాన్ని మీరు గనక గమనించినట్లయితే ఫిలిప్పాయ్ అనేటువంటి ఒక మున్సిపాలిటీ కనబడుతుంది. ఫిలిప్పాయ్, ఆ ఫిలిప్పాయ్ అనేటువంటి మున్సిపాలిటీ బయట ఉండేది ఒకప్పుడు ఫిలిప్పి. యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా ఫిలిప్పి యొక్క ఈ యొక్క రూయిన్స్, పడిపోయినటువంటి ఆ యొక్క శిథిల స్థితిలో ఉన్న దాన్ని పెట్టుకుంటూ ఉన్నారు. ప్రపంచంలో చాలామంది అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూస్తారు. దీనికి ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది అనంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఐరోపా ఖండంలో మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి సంఘం ఈ ఫిలిప్పి సంఘం. ఆ సంఘం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి 2 వచనాలు చదువుతాను, దాంతో మనకు అర్థమవుతుంది. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియును శుభమని చెప్పిరాయినది. మన తండ్రి అగు దేవుని నుండి, ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఈ యొక్క ఫిలిప్ అనేటువంటి పట్టణానికి పౌలు భక్తుడు మొట్టమొదటిసారిగా తన యొక్క 2వ దండయాత్రలో రావటం జరిగింది. 2వ దండయాత్ర క్రీస్తు శకం 51లో జరిగినట్లు మనం ఇదివరకే నేర్చుకున్నాం. దీన్ని మనం అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చూడగలుగుతాం. పౌలు భక్తుడు గలతీయ ప్రాంతంలో కొంతకాలం తిరిగిన తర్వాత ట్రోయా అనేటువంటి ప్రాంతంకి వచ్చినప్పుడు తనకు ఒక దర్శనం కలిగింది. మాసిదోనియా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి తన దర్శనంలో, మా ప్రాంతానికి రావా, మాకు పరిచర్య చేయవా అని చెప్పడం జరిగింది. దాంతో ఇది దేవుని యొక్క పిలుపుగా, దాన్ని మాసిదోనియా పిలుపు అంటారు, గుర్తించి పౌలు భక్తుడు ఫిలిప్ అనేటువంటి ఊరు వెళ్ళాడని మనము అపోస్తల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం తర్వాత చూస్తూ ఉంటాం. పౌలు భక్తుడు ఫిలిప్పులో ఉన్నప్పుడు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించడం జరిగింది. అయితే లూకా భక్తుడు పౌలు యొక్క ఫిలిప్ ప్రాంతంలో పరిచర్య గురించి మనకి నమూనాగా 3 సాక్ష్యాలు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. మొదటిది ఏంటి అనంటే, ఆయన ఒక నదీ తీరానికి తాను, తిమోతి, మిగిలిన వాళ్ళంతా కూడా వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమయంలో కొంతమంది స్త్రీలు అక్కడికి వస్తే వాళ్ళకి యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పడం జరిగింది. ఆ స్త్రీలలో ఒక స్త్రీ చాలా ధనికురాలు, ఆమె పేరు లూదియా, తయత్తీరా అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చింది. ఆమె హృదయాన్ని దేవుడు తెరవటంతో ఆమె పౌలుని స్వీకరించి ఇంట్లోకి రమ్మని అడిగింది. పౌలు భక్తుడు లూదియా గృహాన్ని కేంద్రంగా చేసుకొని పరిచర్య చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి సాక్ష్యం. రెండోది, పౌలు భక్తుడు ఎప్పుడైతే ఆయన ఊర్లోకి వెళ్ళడం మొదలుపెట్టాడో ఆ ఊర్లో ఉన్నటువంటి పుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది పౌలు భక్తుడిని చూసి, వీళ్ళు దేవుని యొక్క దాసులు, వీళ్ళు దేవుని యొక్క మార్గాన్ని బోధించేవాళ్ళు అని ఏలెత్తి చూపించడం మొదలుపెట్టినప్పుడు పౌలు చాలా డిస్టర్బ్ అయ్యి ఆమెకు పట్టినటువంటి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. ఆ దెయ్యం ఉండటం బట్టి ఆమె సోది చెప్పేది. కాబట్టి ఆమెను ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు డబ్బులు సంపాదించేవాళ్ళు. ఆమెలోంచి దెయ్యం వెళ్ళిపోవటంతో ఆ డబ్బులకి అడ్డొచ్చిందని వాళ్ళు చాలా కోపం తెచ్చుకొని పౌలుని, శీలను వీళ్ళని తీసుకొని వెళ్ళి బెత్తంతో కొట్టించారు. వాళ్ళ యొక్క బట్టలు ఓడబీకేశారు, వాళ్ళని జైల్లో పడేశారు. జైల్లోకి వెళ్ళిన తర్వాతగా కూడా పరిస్థితులకు అతీతంగా అర్ధరాత్రి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు, దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. అంతే, పెద్ద భూకంపం వచ్చింది. ఆ యొక్క జైలు యొక్క గోడలు కూలిపోయాయి, ఆ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. జైలు అధికారి వీళ్ళు పారిపోయారేమో, ఇక నా పరిస్థితి ఏంటి, నన్ను భయంకరమైనటువంటి హింసకు గురి చేస్తారని తను తాను పొడుచుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. పౌలు భక్తుడే, చచ్చిపోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పినప్పుడు ఆ జైలు అధికారి, నేను ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను, నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు పౌలు భక్తుడు యేసు ప్రభుని నమ్మమని అడిగాడు. కాబట్టి లూకా భక్తుడు 3 సాక్ష్యాలు ఇస్తున్నట్లు మనం చూస్తాం. లూదియా ధనికురాలు, జైలు అధికారి మధ్య కుటుంబానికి చెందిన వ్యక్తి, పుతోను దెయ్యం పట్టినటువంటి ఆ యొక్క చిన్నది పేదది. ఈ 3 జాతుల వాళ్లను ఆయన చేరుకున్నాడు అంటానికి లూకా మనకు ఒక మాదిరి ఇచ్చినట్లు మనం చూస్తాం. వీళ్ళే కాకుండా 16వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే ఇంకా మిగిలిన సహోదరులు ఉన్నట్లు వాళ్ళు తరచుగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఫిలిప్ అనేటువంటి పట్టణంలో సంఘము స్థాపించబడటం అనేది జరిగింది. మనం 20వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి చూసినట్లయితే 3వ దండయాత్రలో ఎఫెసులో పరిచర్య చేసిన తర్వాత మరొక్కసారి ఆయన మాసిదోనియా ప్రాంతానికి వచ్చి ఫిలిప్కి రావటం జరిగిందని మనం చూస్తూ ఉన్నాం. ఇది
ఒక విధంగా చెప్పాలంటే ఫిలిప్పులో పౌలు భక్తుడు పరిచర్య చేసినటువంటి విధానం. అయితే ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు భక్తుడు క్రీస్తు శకం 61, 62 ఆ ప్రాంతాల్లో రోమన్ జైల్లో, రోమన్ కారాగారంలో ఉన్నప్పుడు, హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు రాసినటువంటి 4 ఉత్తరాల్లో ఇది రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉత్తరాన్ని 7 కారణాలతో రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే కృతజ్ఞత. ఫిలిప్పు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎపఫ్రొదితు అనేటువంటి వ్యక్తి ద్వారా కాస్త కానుకిచ్చి పంపించారు, పౌలు జైల్లో ఉన్నాడు కదా అని. అందుకనే థ్యాంక్స్ చెప్తూ రాస్తున్నాడు. ఇది మొదటి కారణం. రెండోది, తాను జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నప్పుడు కూడా సువార్త ఏమీ ఆగిపోలేదు, సువార్త వ్యాప్తి చెందుతూ ఉన్నది. ఇక్కడ చక్రవర్తి గారి యొక్క ప్యాలెస్లో కూడా కొంతమంది యేసుప్రభుని అంగీకరించారని వాళ్ళకి సువార్త గురించి అప్డేట్ ఇస్తూ ఉన్నాడు. ఇది రెండవ కారణము. మూడోది, నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి తిమోతి, ఆయన మీ దగ్గరికి పంపిస్తాను అని ప్రోత్సహించాడు. ఎపఫ్రొదితుకి జబ్బు వచ్చింది, చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడనే వార్త కూడా తెలిసింది ఫిలిప్పులో ఉన్న వాళ్ళకి. అయితే వాళ్ళకి ప్రోత్సాహకరమైన మాట చెప్తున్నాడు, ఇప్పుడు బాగున్నాడు, ఆయన కూడా త్వరగానే పంపిస్తానని. ఇది మూడవ కారణం. నాలుగోది, అయ్యా జాగ్రత్త, కుక్కలు అంటే యూదామతాన్ని పాటించాలి అని బోధించేటువంటి వాళ్ళు వస్తారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ మాటలు వినొద్దు అంటున్నాడు. ఇది నాలుగవ కారణము. ఐదోది, తన సాక్ష్యాన్ని పంచుకుంటూ, అర్థమైందా, ఆ సాక్ష్యం ద్వారా ఈ పోరాటంలో, ఈ యొక్క పరుగు పందెంలో విజయాన్ని సాధించడం ఎలాగో ఆయన ఒక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆరోది, కొంతమంది మధ్యన వ్యతిరేకతలు ఉన్నాయి, వాళ్ళ మధ్యన డిస్యూనిటీ, మనస్పర్ధలు ఉన్నాయి, వాటిని తొలగించుకొని ఐక్యత కలిగి ఉండమని చెప్తున్నాడు. చివరిది, ఏడోది, సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, వాటి మధ్యన ధైర్యంగా నమ్మకంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఈ 7 కారణాలతో ఆయన ఈ పత్రిక రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అతి ప్రాముఖ్యమైనది ఈ యొక్క పత్రికలో 104 వచనాలు, 4 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క పుస్తకంలో సుమారు 17 సార్లు సంతోషము, ఆనందము అనేటువంటి పదం, ఈ రెండింటిని పర్యాయ పదాలుగా తీసుకున్నట్లయితే 17 సార్లు ఈ పదాల్ని ఉపయోగించినట్లు మనం చూస్తుంటాం. కాబట్టి జాయ్ అనేది ఈ యొక్క పత్రికకు కేంద్రము అని చెప్పాలి. సంతోషము ఏ విషయాల్లో ఉంటుందని చెప్తున్నాడు మనం చూద్దాం. ఇక్కడ కూడా నేను 7 విషయాలు గమనించాను ఆయనకి సంతోషం ఎందుకు ఉంటుందనేది. మొదటిది, ప్రార్థనలో ఆయనకి సంతోషం అంట. మొదటి అధ్యాయం 4వ వచనంలో మీ గురించి ప్రార్థన చేస్తాం అనేది నాకు చాలా సంతోషం అని అంటున్నాడు. ఇది మొదటిది. రెండోది, సువార్త వ్యాప్తి చెందుతూ ఉంటే సంతోషం అంటున్నాడు. మొదటి అధ్యాయం 18వ వచనం, కక్ష చేతనను మిష చేతనను సువార్త బోధిస్తున్నారు, చాలు నాకు, అది సువార్త వ్యాప్తి చెందితే చాలు, నాకు సంతోషం అని చెప్తున్నాడు. ఇది రెండోది. మూడోది, దేవునితో ఒక విశ్వాసికి ఉండేటువంటి సంబంధం, సహవాసం తనకి సంతోషాన్ని కలిగిస్తుంది. ఫిలిప్పులో ఉన్నటువంటి వాళ్ళకి దేవునితో చక్కటి సంబంధం ఉందనేది తనకు ఆనందాన్ని కలిగిస్తుంది అంటున్నాడు. ఇది 3వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఐక్యత ఉంటే కనుక సంతోషంగా ఉంటుంది అనేది 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. సమస్యల మధ్యన, శ్రమల మధ్యన కూడా ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడు. 2వ అధ్యాయం 17వ వచనం, మీరే నాకు ఆనందం అని చెప్తున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం. ఇక 7వ అధ్యాయం 7వదిగా 4వ అధ్యాయం 10వ వచనంలో మీరు పంపించినటువంటి బహుమానం నాకు సంతోషం అని చెప్తున్నాడు. మొదటిది ప్రార్థన సంతోషం, రెండోది స్వార్థ వ్యాప్తి కలిగించడం సంతోషం, మూడోది దేవునితో సంబంధం సంతోషం, నాలుగోది ఐక్యత కలిగి ఉండటం సంతోషం, ఐదోది సమస్యల మధ్యన సంతోషం, ఆరోది ఫిలిప్పీ సంఘస్థులే నాకు సంతోషం అని చెప్తున్నాడు, ఏడోది మీరు పంపించిన బహుమానం నాకు సంతోషాన్ని కలిగించింది. కాబట్టి సంతోషం అనేది ఈ యొక్క పత్రిక యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ పత్రిక 4 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో ఒక కీ వర్స్ కనబడుతుంది. కీ వర్స్ అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఆ వచనం చుట్టూ కూడా ఆ అధ్యాయము అల్లుకొని ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. అవేంటో మీకు చెప్తాను. మొదటి అధ్యాయంలో 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. కాబట్టి క్రీస్తు కోసమే బతకాలి. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. క్రైస్ట్
అవర్ లైఫ్, ఇది మొదటి అధ్యాయం. క్రీస్తే నా జీవం, ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో 5వ వచనం కీలకమైంది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును మనం కలిగి ఉండాలి. క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. క్రీస్తే మనకి మాదిరి, క్రీస్తే మనకి జీవం, క్రీస్తే మనకి మాదిరి. అది 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తే నా గురి. క్రైస్ట్ ఈజ్ మై గోల్. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. క్రైస్ట్ ఈజ్ మై మోడల్. క్రైస్ట్ ఈజ్ మై గోల్. క్రీస్తే నా జీవం, క్రీస్తే నా మాదిరి, క్రీస్తే నా గురి. ఇక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను. క్రీస్తే నా బలము. క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఈ విధంగా ఈ 4 అధ్యాయాలని మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఈ వాక్యాన్ని మీకు అందించడానికి కొన్ని కామెంటరీస్ రెఫర్ చేయడం జరిగింది. ఆ కామెంటేటర్స్ ఈ 4 అధ్యాయాలకి ఇచ్చినటువంటి టైటిల్స్లో కొన్ని నాకు బాగా నచ్చాయి. అవి మీతో పంచుకుంటాను. విల్లింగ్టన్ అనేటువంటి బుక్లో ఈ విధంగా ఉంది. 4 అధ్యాయాలు. రిజాయిస్ ఇన్ క్రైస్ట్ సర్వీస్, క్రీస్తు యొక్క సేవల్లో ఆనందించండి, ఇది మొదటి అధ్యాయం. రిజాయిస్ ఇన్ క్రైస్ట్ సెల్ఫ్లెస్నెస్, క్రీస్తు యొక్క నిస్వార్థపు జీవితం బట్టి ఆనందించండి, ఇది 2వ అధ్యాయం. రిజాయిస్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్, క్రీస్తు శ్రమల్లో ఆనందించండి, ఇది 3వ అధ్యాయం. రిజాయిస్ ఇన్ క్రైస్ట్ సఫిషియన్సీ, క్రీస్తు యొక్క సంపద సంపూర్ణత యందు ఆనందించండి, ఇది 4వ అధ్యాయం. వెర్నాన్ మెగ్గీ అనేటువంటి ఆయన ఈ విధమైనటువంటి హెడ్డింగ్ ఇచ్చాడు. ఫిలాసఫీ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్, క్రైస్తవ జీవము యొక్క తాత్పర్యము, ఇది మొదటి అధ్యాయం. 2వది ప్యాటర్న్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్, క్రైస్తవ జీవమునకు మాదిరి. 3వది ప్రైజ్ ఫర్ క్రిస్టియన్ లివింగ్, క్రైస్తవ జీవనకు బహుమానము. 4వది పవర్ ఫర్ క్రిస్టియన్ లివింగ్, క్రైస్తవ జీవమునకు శక్తి. ఫిలాసఫీ, ప్యాటర్న్, ప్రైజ్ అండ్ పవర్, తాత్పర్యము, మాదిరి, బహుమానము, శక్తి. వారన్ విఎస్బి అనేటువంటి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. క్రైస్ట్ ద ప్రిన్సిపల్, క్రీస్తే మన నియమం, మొదటి అధ్యాయం. క్రైస్ట్ ద ప్యాటర్న్, క్రీస్తే మన మాదిరి, 2వ అధ్యాయం. క్రైస్ట్ ద పాయింట్, క్రీస్తే మన యొక్క అంశము, 3వ అధ్యాయం. క్రైస్ట్ ద పవర్, క్రీస్తే మన బలము, ఇది 4వ అధ్యాయం. సింగిల్ మైండ్, ఏక మనసు. సబ్మిసివ్ మైండ్, వినయము కలిగిన మనసు. సర్చింగ్ మైండ్, నిశితమైన మనసు. సెక్యూర్ మైండ్, సురక్షితమైన మనసు. ఇది వారన్ విఎస్బి ఇచ్చినటువంటి మాట. అయితే వేరు వేరు వాళ్ళ మాటలు చెప్పాను. ఇప్పుడు ఈ 4 అధ్యాయాలకి నేను ఇచ్చేటువంటి 4 టైటిల్స్. మొదటి అధ్యాయము గాస్పుల్, 2వ అధ్యాయము గురు, 3వ అధ్యాయము గోల్, 4వ అధ్యాయము గాడ్, GUARD. మొదటి అధ్యాయము గాస్పుల్, సువార్త. 2వ అధ్యాయము గురువు, మన యొక్క గురువు. 3వ అధ్యాయము గోల్, మన యొక్క అంశము. 4వ అధ్యాయము గాడ్, మన యొక్క కాపరి, కాపుదల. ఈ 4 అధ్యాయాల పేర్లని ఆధారం చేసుకొని 4 అధ్యాయాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయము గాస్పుల్. గాస్పుల్ ఏంటి అని అంటే, ఈ మొదటి అధ్యాయంలో 5 సార్లు సువార్త అనే మాట ఉపయోగించబడింది. 3 సార్లు ప్రకటించటం, ప్రీచ్ అనేటువంటి మాట ఉపయోగించింది. అంటే 8 పర్యాయములు ఒకే విషయం గురించి చెప్తూ ఉన్నారు, సువార్త గురించి. సువార్త ఏంటి అని అంటే, మనకున్నటువంటి సమస్య మనం తీర్చుకోలేని పరిస్థితుల్లో, మనం చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు మన కోసం ఒక పని చేసి మనకున్నటువంటి సమస్యను తీర్చాడు. ఇది సువార్త. గాడ్ వర్కింగ్ ఫర్ అస్ ఈజ్ గాస్పల్. దేవుడు మన కోసం పని చేశాడు, ఇది సువార్త. దేవుడు మన కోసం చేసినప్పుడు మనకొచ్చేది సాల్వేషన్, మనకొచ్చేది రక్షణ. అక్కడితో ఆగిపోదు, ఇది ఆరంభం మాత్రమే. దీన్ని మనం చూద్దాం. మొదటి అధ్యాయం 6వ వచనం, మీలో ఈ సత్కార్యము ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. ఈ రక్షణ కార్యం అనేది ఆరంభం మాత్రమే. ఇట్స్ నాట్ ది ఎండ్, ఇట్స్ ఓన్లీ ఎ బిగినింగ్. దేనికి ఆరంభం? 2వ ప్రక్రియకు ఆరంభం. మొదటి కార్యం దేవుడు మన కోసం చేస్తే, 2వ కార్యం దేవుడు మనలో చేస్తాడు.
మనలో చేసేదాన్ని బట్టి వచ్చేది పరిశుద్ధత, శాంక్టిఫికేషన్. మన కోసం చేసేదానికి వచ్చేది సాల్వేషన్. అయితే ఈ విధంగా చేసిన తర్వాత మన ద్వారా ఇతరులకు ఏదైనా చేస్తే అది సర్వీస్. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మన కోసం చేశాడు, సాల్వేషన్. దేవుడు మనలో చేస్తున్నాడు, అది శాంక్టిఫికేషన్. దేవుడు మన ద్వారా చేస్తున్నాడు, అది సర్వీస్. కాబట్టి ఇది దేవుని యొక్క గాస్పుల్ అని అంటున్నాడు. పౌలు భక్తుడు తన ద్వారా సువార్త వేరే వాళ్ళకి అందుతున్నప్పుడు తాను చాలా ఆనందించాడు. ఈ సువార్త విషయంలో ఆయన 4 విషయాలు చెప్తున్నాడు. 1, ఈ సువార్త విషయంలో మీరు నాకు పార్ట్నర్స్ అయి ఉన్నారు, మీరు నాకు జత పనివారు, పార్ట్నర్షిప్. మీరు నాతో కలిసి ఉన్నారు, నాకు ఆర్థిక సహాయం చేశారు. తెస్సలోనికకు వెళ్ళినప్పుడు, కొరింథు వెళ్ళినప్పుడు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకనంటే మీరు సువార్త విషయంలో నాకు పార్ట్నర్స్ కాబట్టి. పార్ట్నర్షిప్ను బట్టి ఆనందిస్తున్నాడు. 2, సువార్త ప్రోగ్రెస్ అవుతుంది, వ్యాప్తి చెందుతుంది. నేను జైల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే సువార్త ఆగిపోదు. అందుకని నేను ఆనందిస్తున్నాను. ప్రోగ్రెస్. మొదటిది పార్ట్నర్షిప్, 2ది ప్రోగ్రెషన్. 3, నేను బంధకాల్లో ఉండటం ఒక విధంగా మంచిదైంది. ఎందుకు తెలుసా? నేను బంధకాల్లోకి రావటం బట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సువార్త చెప్పగలుగుతున్నాను. రోమన్ చక్రవర్తి యొక్క ప్యాలెస్లో సువార్త చెప్పగలుగుతున్నాను. పెర్సిక్యూషన్ ఈజ్ గుడ్ బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు షేర్ ద గాస్పుల్ విత్ దీస్ పీపుల్. వీళ్ళకి నేను సువార్త బోధించడం జరుగుతున్నది. కాబట్టి పర్సిక్యూషన్ బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. 3, ఒకవేళ నేను చచ్చిపోతే అది కూడా మంచిదే. ఎందుకు తెలుసా? సువార్త పరిపూర్ణమైపోద్ది, పర్ఫెక్షన్. మొదటిది పార్ట్నర్షిప్, 2ది ప్రోగ్రెషన్, 3ది పర్సిక్యూషన్, 4ది పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ గురించి మాటే చూద్దాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము ఆయనను ఈ మాట చెప్తున్నాడు. దేవుడు సువార్త వ్యాప్తి చెందడానికి మన ద్వారా రకరకాలైనటువంటి ప్రక్రియలు వాడతారు. ఎప్పుడు కూడా అన్నీ చక్కగా ఉండే పద్ధతే సువార్తను బోధించడానికి దారి తీసింది అని అనుకోవద్దు. ఉదాహరణకి ఈరోజు నేను అవుట్డోర్లోకి ఎందుకు రావటం జరిగింది? ఇది మంచిగా జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఇంటి దగ్గర చేద్దాం అనుకుంటే రాత్రి వర్షం, పొద్దున చేద్దామంటే చుట్టూ ఉన్నటువంటి పనులు డిస్టర్బింగ్గా ఉన్నది. అందుకనే ఇలాగా దూరంగా రావటం జరిగింది. మీకు కూడా ఆహ్లాదంగా ఉన్నది ఇది చూడటానికి. దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి ఈ యొక్క పరిస్థితులను చూసి కృంగిపోయే వాళ్ళు కొంతమంది అయితే, దీని నుంచి కొత్త మార్గాలు ఎంపిక చేసుకునేటువంటి వాళ్ళు మరికొంతమంది. పౌలు భక్తుడి జీవితంలో 3 అడ్డొచ్చాయి. 1 చైన్స్, ఆయనకి సంకెళ్ళు వచ్చాయి. 2ది క్రిటిక్స్, తన్ని ఎదిరించే వాళ్ళు వచ్చారు. 3ది క్రైసిస్, సమస్యలు వచ్చాయి. 3 కూడా ఆయన సువార్త వ్యాప్తి చెందడానికి దోహదపరిచేగా వాడుకుంటూ ఉన్నారు. చాలామంది చైన్స్ని ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది ఆడవాళ్ళు, నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు చిన్నోళ్ళు, పాలిచ్చేటువంటి పిల్లలు, 4-5 పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు ఉండబట్టి నేను దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. సుజానా వెస్లీ అనే ఆమె గురించి మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఆమెకు 19 మంది పిల్లలు, 19 మంది పిల్లలు కలిగినటువంటి ఆమె యొక్క జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆమె ఎలాంటి పిల్లల్ని పెంచిందో అంటానికి ఆమెకు పుట్టిన వాళ్ళలో 2 గురించి వింటే చాలు. ఒక బాబు 8,000 క్రైస్తవ కీర్తనలు రాశాడు. ఇంకొక బాబు 40,000 వర్తమానాలు అందించాడు. వాళ్ళు 2 ఒక దేశాన్ని ఉజ్జీవపరిచారు. ఆ 2 ఎవరో కాదు, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. సుజానా వెస్లీ, 19 మంది పిల్లలు ఉన్నారు నాకు, నేనేం చేయలేను అని అనుకోలేదు. ప్రతి బాబు గురించి, ప్రతి పాప గురించి ప్రతిరోజు అర్ధగంట ప్రార్థన చేసేదంట. ఇన్ని సమస్యల మధ్యన ఇంతమంది పిల్లల్ని పెంచేటువంటి, వాళ్ళ బట్టలు ఉతకటం, వాళ్ళకి పాలు ఇవ్వటం, వాళ్ళని పెంచటం, ఇవన్నీ చేస్తూ కూడా దేవుని భక్తిలో పెంచగలిగింది. సమస్యలు ఆమెకేమీ అడ్డు కాదు. ఫానీ క్రాస్బీ అనేటువంటి ఆమెకు 6 సంవత్సరాలు అప్పుడు కళ్ళు పోయాయి. 95వ ఏట వరకు ఆమె బతికింది. 95వ ఏట ఆమె చనిపోయింది. 94వ ఏట ఆమె చివరి పాట రాసింది. ఆమె చివరి పాట సంఖ్య 8,000. 8,000 పాటలు గుడ్డిదానిగా ఆమె రాసింది. బ్లెస్సెడ్ అష్యూరెన్స్, జీసస్ ఈజ్ మైన్. దేవునిలో నాకున్నటువంటి ఆ నిశ్చయత ఎంత గొప్పదో అని రాస్తూ, విజన్స్ ఆఫ్ ర్యాప్చర్, పరలోకములోకి వెళ్ళినప్పుడు ఎలాంటి దర్శనం ఉంటుందో గుడ్డిదానిగా ఆమె రాయగలిగింది. ఆమెకి కళ్ళు లేవు కాబట్టి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడేమో, దేవుడు చూపించేటట్లు చేసాడేమో. నీకు సమస్యలు ఉన్నాయి,
నీకు అడ్డులు ఉన్నాయి, నీకు చైన్స్ ఉన్నాయి. వాటి మధ్యన స్వార్థ వ్యాప్తి చెందకుండా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయేమో నాకు తెలియదు. అలా ఆపుకుంటున్నావా? లేదు. వాటిని ఛేదించుకుంటూ వెళ్ళగలిగి ఉండాలి. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గాస్పుల్ ఈజ్ లివింగ్ అండ్ ఇట్ కెనాట్ బి స్టాప్డ్. స్వార్థ జీవించేది, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. రెండోది గురు అని భారతీయులు బాగా అర్థం చేసుకోగలుగుతారు. గురువు చీకట్లోంచి వెలుగులోకి నడిపించేవాడు. గురువు మార్గదర్శకుడు. గురువు ముందు నడిచేటువంటి వాడు. ప్రపంచానికి గురువు యేసయ్య అని చెప్తున్నాడు. ఆయన గురువు ఎలా అయ్యాడు? ఆయన ఏమి అనుకరించమంటున్నాడు? ఆయనను మాదిరిగా ఎందుకు పెట్టుకోమంటున్నాడు? 6వ వచనం నుంచి 11వ వచనం దాకా ఉన్నటువంటి ఒక కీర్తన, ఒక పాట యేసు ప్రభు చేసిన దాన్ని వర్ణిస్తున్నాడు. ఆయన దేవుడు, నేను దేవుడిలాగానే ఉండిపోతా ఎప్పటికీ అని అనుకోలేదు. ఆ దేవుని యొక్క ఆ గొప్ప లక్షణాలు కొన్ని ఆయన వద్దు అనుకోవడానికి ఇష్టపడ్డాడు, వాడుకోకుండా పక్కకు పెట్టడానికి ఇష్టపడ్డాడు, ఆయన వాటిని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలోకి మనిషిగా కొంతకాలం కోసం కాదు, నిరంతరము ఆ మార్పుని ఆయన తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం పరలోకంలోకి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు గాడ్ మ్యాన్గా ఉంటాడు. దేవుడు మానవుడు రెండు ఆయనలో ఉంటాయి. ఆయనలో ఆ పర్మనెంట్ మార్పు మనము ఇక్కడ చూస్తున్నాం. ఆ మార్పుని ఆయన కోరుకున్నాడు, రావటానికి ఇష్టపడ్డాడు. ఆయన మనిషిగా పుట్టాడు. అంతేకాదు దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దాసుడుగా విధేయత చూపిస్తూ సిలువ మీద చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆ చావు, ఆ విధమైనటువంటి త్యాగం, ఆ విధంగా విధేయత చూపించడం బట్టి తండ్రి ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళాడు. దాన్ని పారబోలా అంటారు. ఆ విధంగా తగ్గించుకున్నాడు, ఆయన హెచ్చింపబడ్డాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యం ఏదైతే మనం అంగీకరించమో దానికి ఆపోజిట్ని అంగీకరిస్తామని అర్థం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. యేసయ్య చెప్పిన మాట దై విల్, తండ్రి నీ చిత్తం నెరవేరాలి. అయితే దానికి ఆపోజిట్ ఏంటి తెలుసా? మై విల్. ఇది లూసిఫర్ చెప్పినటువంటి మాట. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 దాకా. ఈ రెండే ఉన్నాయి. దెర్ ఈజ్ నో థర్డ్ ఆప్షన్. ఐదర్ దై విల్ ఆర్ మై విల్. అయితే తండ్రి చిత్తము లేకపోతే నా చిత్తము. మధ్యస్థపు స్థాయి మనకి లేదు. నువ్వు ఎవరి చిత్తం చేస్తున్నావు? నువ్వు తండ్రి చిత్తం చేసే వ్యక్తివైతే ఇతరులకు ఆశీర్వాదం అవుతావు, క్రీస్తు మాదిరిని పాటించినటువంటి వ్యక్తివి అవుతావు. ఇవి చెప్పిన తర్వాత తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఇష్టమైన వ్యక్తి ఆయనే, నాకు గురించి అన్ని విషయాల్లో పట్టించుకునేవాడు ఆయనే, ఆయన మీ దగ్గరికి పంపిస్తాను ప్రోత్సహించడానికి చెప్తున్నాడు. ఎఫ్రోదితుతో బాగలేదు, చచ్చిపోతాడేమో అని భయం వేసింది, కానీ దేవుడు కృప చూపించాడు, ఇప్పుడు బాగున్నాడు, మీ దగ్గరికి పంపిస్తాను త్వరలోనే అని చెప్తున్నాడు. ఇది 2వ అధ్యాయం, ద గురు. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వద్దాం, ద గోల్. మన అంశము ఏంటి? ఎప్పుడైనా గోల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు అడ్లు ఉంటాయి. పౌలు భక్తుడు అడ్లేంటో ముందే చెప్తున్నాడు. యూదా మతానికి చెందినటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి కొన్ని నియమాల గురించి చెప్తారు. అది చేయాలి, ఇది చేయాలని. వాళ్ళని ఎంత చెడ్డ మాటలు ఉపయోగిస్తున్నాడంటే కుక్కలు, దుష్టులు అనేటువంటి మాటలు ఉపయోగిస్తున్నాడు. మనకి దేవుడు సమస్తాన్ని సాధించి మన చేతిలో పెట్టాడు. కాబట్టి రక్షణ కోసం మనం చేయాల్సింది ఏమీ లేదు. మన రక్షణ కొనసాగించుకోవాలి. రక్షణ దేవుడు మనకిచ్చిన దాన్ని కాపాడుకోవాలి. అది మన నుంచి దొంగిలించకుండా చూడాలి. ఈ నియమాలు, నిష్టలు పాటించడం అనేది ఒక విధంగా ఆ రక్షణ ఆనందాన్ని దొంగిలించడమే. అది మన జీవితంలో జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే 6వ వచనం నుంచి అధ్యాయం చివరి దాకా తన జీవితాన్ని 3 భాగాలుగా విభజించి చెప్తున్నాడు. ఒకటి పాస్ట్, రెండోది ప్రజెంట్, మూడోది ఫ్యూచర్. పాస్ట్ 4 నుంచి 6 దాకా నేను ఒక యూదుణ్ణి, నిష్ట కలిగినటువంటి యూదుణ్ణి. నా అంత నిష్ట బహుశా ఎవరు చేసుండ్రు. అయితే 7వ వచనంలో ఏమన్నాడు తెలుసా? అయినను అవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. అవన్నీ లాభం అనుకున్నా, ఇప్పుడు వాటిని నష్టంగా ఎంచుకుంటున్నా, పెంటగా ఎంచుకుంటున్నా. దట్ ఇస్ మై పాస్ట్. ఇక దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రజెంట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. 8 నుంచి 16 వచనం దాకా. దాంట్లో ప్రాథమికంగా ఒక మాట చెప్తున్నాడు. 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో
సమానుభావము గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడునగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. పౌలు భక్తుడు చాలా ఖచ్చితంగా హీ హ్యాస్ ఎ డిజైర్, ఒక ఆశ ఉన్నది. ఇట్ ఈస్ ద డిజైర్ దట్ గేవ్ హిమ్ డైరెక్షన్. తనకున్నటువంటి కోరిక తనకి ఒక మార్గాన్ని సరళం చేసింది. డిజైర్ డైరెక్షన్ ఉన్నది కాబట్టి దాన్ని సాధించాలి అనేటువంటి తనకు అప్పగింపు ఉన్నది. తను తాను అప్పగించుకున్నాడు. డివోషన్, సమర్పణ అనేది ఉన్నది. ఆ డివోషన్ ఉన్నది కాబట్టి అడ్డులు ఏమున్నా కూడా తొలగించుకుంటున్నాడు. డిసిప్లిన్ ఉన్నది. ఈ విషయాల్ని చెప్తూ గురు యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అని చెప్తున్నాడు. ఇక చివరికి 17 నుంచి 21 వచనం దాకా తన పౌరస్థితి తన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. మొదట పూర్వస్థితి, తర్వాత పౌరస్థితి. మన సిటిజన్షిప్ అయితే పరలోకంలో ఉన్నది. ఈ యొక్క దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చగేదే దేవుని యొక్క కృప, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క సువార్త అని చెప్తున్నాడు. ఇది 3వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి గాడ్, నీ యొక్క హృదయాన్ని కాపాడుకోండి. గాడ్ యువర్ హార్ట్స్, దేని నుంచి కాంప్రమైజ్ అవ్వద్దు, రాజీ పడొద్దు, కరప్ట్ అవ్వద్దు, జీవితాన్ని భ్రష్టు పట్టేటట్లు చేయొద్దు. కృతజ్ఞతాభావం ఉండాలి, సంతృప్తికరంగా ఉండాలి, దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవాలి. ఈ 3 విషయాలు చెప్తున్నాడు. సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. దేవుని మీద ఆనుకున్నట్లయితే, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నట్లయితే, ఆత్మీయత విషయంలో కాదు సంతృప్తి, ఆర్థిక పరిస్థితి విషయంలో సంతృప్తి, హోదా విషయంలో సంతృప్తి, ఆ సంతృప్తి కనుక మీకు ఉన్నట్లయితే, దేవుని మీద మీరు పూర్తిగా ఆనుకున్నట్లయితే మీ జీవితంలో కృతజ్ఞత అనేది ఉంటుంది. ఆనందించగలుగుతారు. రిజాయిస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఆనందించడి, మళ్ళా చెప్తున్నాను, ఆనందించడి అని చెప్తున్నాడు. ఆ ఆనందం కంటెంట్మెంట్లో ఉంటుంది. మన జీవితంలో సంతృప్తిగా మనం ఫీల్ అవుతున్నప్పుడు ఉంటుంది, సంతృప్తిని అనుభవిస్తున్నప్పుడు. ఆ యొక్క ఆనందము అనేది దేవుని మీద ఉన్నటువంటి కమిట్మెంట్ మీద, దేవుని మీద ఆనుకోవటం బట్టి మనకి ఉంటుంది. ఒక సాక్ష్యం మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నవంబర్ 1వ తారీఖు 1887 సంవత్సరం విలియం బోర్డన్ అనేటువంటి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టింది సాధారణమైనటువంటి మనిషి కాదు. అమెరికాలో ఉన్నటువంటి మిలియనర్స్, అప్పట్లో మిలియనర్స్ అంటారు, కోటీశ్వర్లు. ఆ కోటీశ్వర్లలో ఒకడు అతనికి పుట్టాడు, విలియం బోర్డన్. ఆ విలియం బోర్డన్ ఆయన తండ్రి కొలరాడో సిల్వర్ మైనింగ్కి అధినేత, కోటీశ్వరుడు. అయితే ఈ బాబు 14వ ఏట తల్లి యొక్క సహాయాన్ని బట్టి ఆయన మూడీ చర్చ్కి వెళ్ళినప్పుడు షికాగోలో ఆర్య టోరే అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి వర్తమానానికి స్పందిస్తూ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. వాళ్ళెంత ధనికులో ఆ కుటుంబం అర్థమవడానికి చిన్న ఉదాహరణ. 16వ ఏట విలియం బోర్డన్ని వాళ్ళ నాన్నగారు ప్రపంచం చుట్టూ తిరిగి రమ్మని 2 నెలల్లో టికెట్ కొనిచ్చాడు. కొన్ని కోట్లు ఖరీదు ఉంటుంది. అప్పటికే మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఈయన ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన మిడిల్ ఈస్ట్ ప్రాంతం వచ్చినప్పుడు, ఈజిప్ట్ ప్రాంతం వచ్చినప్పుడు చాలామంది ముస్లింలను చూశాడు, చాలామంది పేదవాళ్ళని చూశాడు. వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఈ మాట అంటున్నాడు. ఏమనంటే, నేను ఒక ఫారెన్ ఫీల్డ్కి, అంటే పాశ్చాత్య పొలానికి ఒక సేవకుడిగా వెళ్ళడానికి తరబీదు పొందాలేమో అని అంటున్నారు. ప్రపంచంలో చాలామంది అంటున్నారు ఇతను పిచ్చోడైపోయాడు, ఎంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి మిషనరీ అవ్వాలనుకోవటం ఏంటి అని. వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి బైబిల్లో ఆ టైంలో ఒక మాట రాసుకున్నాడు, నో రిజర్వ్, నాకంటూ ప్రత్యేకమైనటువంటి వేరే కోరికలు ఏమీ లేవని. తర్వాత ఏల్ యూనివర్సిటీలో ఆయన జాయిన్ అయ్యాడు. ఏల్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు ఆయన ఇంకొక బాబుని కలుసుకొని వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం గ్యాప్లో ఆ ఇద్దరూ కలిసి చేసేటువంటి ప్రార్థన ఆ యొక్క సంవత్సరం ముగిసేటప్పటికి 1300కి చేరింది. జాగ్రత్తగా విన్నారు కదా, 1300 మంది స్టూడెంట్స్ కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు విలియం బోర్డన్తో కలిసి. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. ఆస్తి అంతా కొడుకు చేతికి వచ్చింది. కోట్లు ఆస్తి వచ్చింది. $1 మిలియన్ ఒకేసారి దగ్గర 7 కోట్లు ఆయన దానాదత్తం చేశాడు.
పరిచర్య చేసేటువంటి వాళ్ళకి. ఈయన పిచ్చోడు అని అనుకున్నారు. ఏల్ యూనివర్సిటీలో ఆయన ఉత్తీర్ణుడు అయ్యాడు. ఆ తర్వాత ప్రిన్స్టన్ థియాలజికల్ సెమినరీ న్యూజెర్సీ వెళ్ళాడు. అక్కడ ఆయన బైబిల్ చదువుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆర్డినేషన్ తీసుకుంటున్నప్పుడు అమెరికన్ న్యూస్ పేపర్లో ఇది ఒక హెడ్డింగ్ అయింది. ఏమన్నా తెలుసా? ది యంగెస్ట్ మిలియనర్, అంటే అతి చిన్న వయసులో కోటీశ్వరుడైనటువంటి వాడు తన ఆస్తిని వదిలిపెట్టి మిషనరీగా వెళ్ళిపోతాడంట. తన ఆస్తిని వదిలిపెట్టి పాస్టర్గా వెళ్ళిపోతాడంట. ఈ విధంగా చెప్తున్నప్పుడు ఆయన తన బైబిల్లో రెండో మాట రాసుకున్నాడు, నో రిటర్న్. మొదట నో రిజర్వ్, నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కోరికలు లేవు. రెండోది, నాకంటూ వెనక్కి తిరిగి రావటం అనేది లేదు. విలువైనది దాచుకోవటం ఏమీ లేదు, వెనక్కి తిరిగి రావటం అనేది లేదు అని. ఆయనకు ఒకటే ఒక కోరిక. చైనాలో ఒక భాగంలో ముస్లింలు ఉంటారు. ఆ ముస్లింలు ఉన్నటువంటి భాగానికి ఎవరు మిషనరీలు వెళ్ళలేదు. హడ్సన్ టైలర్ అప్పటికే వేరే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలని అరబ్బీ భాష నేర్చుకుందామని ఈజిప్ట్ వెళ్ళాడు. ఈజిప్ట్లో ఆయన అరబ్బీ నేర్చుకుంటున్నటువంటి దినాలలో 25-26 సంవత్సరాల కుర్రోడికి జబ్బు చేసింది. వాళ్ళమ్మ ఎందుకో తను చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళమ్మ తాను కలిసి లెబనాన్ వెళ్ళారు సరదాగా చూద్దామని. అక్కడ తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో 25-26 సంవత్సరాలు కలిగినటువంటి విలియం బోర్డన్ చచ్చిపోయాడు. విలియం బోర్డన్ని కైరో అనేటువంటి పట్టణంలో అమెరికన్ సెమెట్రీలో పాతిపెట్టేసింది వాళ్ళ అమ్మ. బాబుని పాతిపెట్టిన తర్వాత బాబు బైబిల్ని తెరిచి చూస్తే బాబు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నో రిగ్రెట్స్ అని రాశాడు. విచారము లేదు. మొదట నో రిజర్వ్, నాకంటూ ప్రత్యేకమైన కోరికలు లేవు. ఆయన్ని ఈ లోక ఆశలు చూపిస్తున్నప్పుడు నో రిటర్న్, తిరిగి రావటం అనేది లేదు. తాను చనిపోయే దినం దగ్గరికి వస్తున్నప్పుడు నో రిగ్రెట్స్, నేనేమీ బాధపడట్లేదు, నేనేమి చింతించట్లేదు, నేనేమి విచారించట్లేదు. నేను చేసిన పని పూర్తయిపోయింది. మై జాబ్ ఈజ్ ఫినిష్డ్. 1300 మంది విద్యార్థుల్ని ప్రభావితం చేశాడు. చాలామంది అనుకుంటారు 25 సంవత్సరాల విలియం బోర్డన్ జీవితం పూర్తి కాలేదు కదా అని. ఎందుకు అనుకుంటున్నారు? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆయన యొక్క జీవితాన్ని బట్టి ప్రభావితమయ్యారు. అమెరికాలో ఉన్నటువంటి ప్రముఖ న్యూస్ పేపర్స్ అంతా కూడా ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క జీవిత చరిత్రను ఈ 3 మాటలతో హెడ్లైన్స్ ఇచ్చి పంపించారు. నో రిజర్వ్స్, నో రిటర్న్స్, నో రిగ్రెట్స్. నువ్వు చచ్చిపోకముందు ఈ మాట చెప్పగలవా? నో రిగ్రెట్స్. ప్రస్తుతం నీ జీవితానికి నో రిజర్వ్స్ అని చెప్పగలవా? దేవుడు పంపించే మార్గంలో ముందుకెళ్తూ నో రిటర్న్ అని చెప్పగలవా? అది సంతోషాన్ని ఇచ్చేటువంటి జీవితం. నాకు చావు అయితే మేలు అనే మాట ఎందుకని చెప్పగలుగుతున్నాడు? ఎందుకంటే నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి. ఇది పౌలు భక్తుడు చెప్తున్నాడు. వెన్ యూ హ్యావ్ ఎ గోల్, వెన్ ద గాస్పుల్ ఈజ్ యువర్ గోల్, సువార్తని ఇతరులకు అందించడమే నీ యొక్క గురి అనుకుంటే చచ్చిపోవడానికైనా నువ్వు ఇష్టపడతావు. ఆ చావు నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఆ శ్రమ నీకు అనుభూతినిస్తుంది. అలాంటి జీవితాన్ని మీరు జీవించగలుగుతున్నారా?